శ్రీమాత్రే నమః అండి. పిల్లలు మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు సమానమేనండి. ఒకరిని ఎక్కువగాను మరొకరు తక్కువగాను అస్సలు పెంచొద్దండి. మగపిల్లోడితోటి నీకేంటి, నువ్వు నోరు మూసుకొని కొంతమంది అంటూ ఉంటారండి ఆడపిల్లల్ని. అలా అనకూడదండి. అదేవిధంగా మగపిల్లలు కూడా ఆడపిల్లతో నీకేంటరా అంటారు, అట్లా కూడా అనకూడదండి. అసలు ఆడపిల్ల మగపిల్లోడు ఈ వ్యత్యాస మాటలు మనం ఇంట్లో మాట్లాడకూడదండి. ఆడపిల్లని ఎంత జాగ్రత్తగానో బయటికి రావాలని ఎంత జాగ్రత్తలు ఆడపిల్లకి చెప్తామో అంతకంటే ఒక 4 ఇంతలు ఎక్కువే మగపిల్లోడికి చెప్పాలి. ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని మనకి అర్థమైపోద్దండి మన మగపిల్లలు బయట ఎలా ప్రవర్తిస్తున్నారని. ఇంట్లో ఆ అక్క చెల్లెళ్ళని లెక్క చేయకుండా మాట్లాడటం, అమ్మను కూడా లెక్క చేయకుండా చిన్నప్పటి నుంచి కొంతమంది మగపిల్లలు మాట్లాడతారు. అలా వాళ్ళని వదిలేసామనుకోండి, బయట ఆడవాళ్ళతో కూడా వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేస్తారనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర, ఇంట్లో తోబుట్టువుల దగ్గర చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, క్రమశిక్షణగా మాట్లాడేలాగా అలవాటు చేయాలి. ఆ ఇంట్లోనే కదా ఏమైందిలే అనుకుంటే అలాగే అలవాటు అయిపోద్ది. అది ఏమవుద్దంటే వాళ్ళకి ఆడవాళ్ళు అంటే చులకన భావన వచ్చేస్తనమాట. ఇది వాళ్ళకి ఇంట్లో నుంచే మొదలవుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మని అగౌరవంగా మాట్లాడితే వెంటనే సరిచేసేయాలి. తల్లైనా తండ్రైనా. తండ్రి కూడా వెంటనే అమ్మని ఎందుకు అలా అంటున్నావు అనాలి. అదే అక్క చెల్లెలకు ఎందుకు అక్కను అలా అంటున్నావు, ఎందుకు తమ్ముడు చెల్లెని అలా అంటున్నావు అని కరెక్ట్ చేసేయాలి అమ్మ నాన్న. చేయకుండా అలా వదిలేశారనుకోండి, వాళ్ళు ఇంట్లో తోబుట్టువుని అలాగే మాట్లాడతారు, తల్లిని అలాగే మాట్లాడతారు. దానికి పదింత బయట ఆడపిల్లల్ని అలాగే ఆడవాళ్ళని అలాగే గౌరవం లేకుండా మాట్లాడతారనమాట. అలా చేయకూడదు. తప్పు. చాలా క్రమశిక్షణగా పెంచాలి ఆడపిల్లల్ని మగపిల్లల్ని. క్రమశిక్షణగా చాలా ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొని, ఎక్కడైనా ఎదుర్కొని, ఏదైనా జయించుకురాగలిగేటువంటి శక్తితోటి పిల్లల్ని పెంచాలన్నమాట. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.